మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం పలువురు ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు। సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ శ్రీ అద్వైత్ కుమార్ సింగ్ గారిని సభని కూడా పూలమాలార్పణ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం। జిల్లా అధికారులని పెద్దలందరినీ కూడా విచ్చేసి డీడర్ మాతా సావిత్రిబాయి పూలే జెడ్పీహెచ్ఎస్ మునగలవేడు గారిని గౌరవనీయులు కలెక్టర్ సావిత్రిబాయి పూలే యొక్క ఆదర్శాన్ని ముందుకు జెడ్పీహెచ్ఎస్ మునగలవేడు నెల్లికుదురు మండలం గారు లెనిన్ మస్కర్ టోపో గారి యొక్క చేతుల మీద చేసుకుంటూ సన్మానిస్తున్నారు। తదుపరి ఈ మాధవి గారు ఫిజికల్ సైన్స్ ఎంపీ యూకేఎస్ వెలువల్లి ఫిజికల్ సైన్స్ అమ్మాపురం తొర్రూరు మండలం నుండి యూకేఎస్ వెలువల్లి మండలం వీరిని సిద్ధంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం। ప్రస్తుతం రజబేగం గారు సంఘవాదులందరి సమక్షంలో వారి సన్మానం కురవి మండలం నుంచి వారు సన్మానం వీడైన ఆడులా బడివైన ఓడివైన సావిత్రిబాయి పూలే అమ్మ అమ్మ మాయమ్మ సావిత్రిబాయి పూలే నీ ఆదర్శమే మాకు। ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మహబూబాబాద్ జిల్లా శాఖ పక్షాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులను మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి వాళ్ళని కూడా సన్మానించుకోవడం జరిగింది। కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు అందరూ హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ప్రభుత్వం కలెక్టర్ ఆఫీస్లో అధికారికంగా జరుపుకోవడం అనేటువంటిది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే ఒక వ్యక్తి కాదు, మహాశక్తి। మహారాష్ట్రలో పుట్టి అంటే మహిళలను అంటే భారతదేశంలో మహిళలు అనేటువంటిది దరిదాపుగా ఒక గృహిణిగా చూసేటువంటి, బానిసలుగా చూసేటువంటి ఈ సమాజంలో సావిత్రిబాయి పూలే గారు ఈ మహిళలందరినీ కూడా మహాశక్తిగా మార్చడం కోసం, వాళ్ళను విద్యావంతులుగా చేయడం కోసం అప్పట్లోనే అనేక రకాల అవమానాలు భరించినటువంటి సందర్భాలు, కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మహిళలను ఎంకరేజ్ చేయడం ఏంది, మహిళలను ఎడ్యుకేటెడ్ పరచడం ఏంది, బానిసలుగా బతికేటువంటి మహిళలను ఈ విధంగా తయారు చేసేటువంటి పరిస్థితులు ఏంటిది అనేది ఆమె మీద రాళ్ళదాడి జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితిలో సావిత్రిబాయి పూలే ఎక్కడా తగ్గకుండా మహిళలందరినీ కూడా ఎడ్యుకేటెడ్ చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉంది। కాబట్టి అలాంటి మహిళ ఈరోజు ఒక మహాశక్తిగా, లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి ఒక శక్తిగా గుర్తించి ఈరోజు జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం।